ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని శ్రీ అంకాలమ్మ తల్లి మరియు శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో శ్రీ అన్నపూర్ణదేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. ఉత్సవం సందర్భంగా ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో అభిషేకం, కుంకుమ పూజ ఘనంగా నిర్వహింపబడింది. అభిషేకం అనంతరం చండీ హోమం, చండీ పారాయణం ఘనంగా జరిగాయి. హోమం ముగిసిన తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. అనంతరం భక్తులకు ఉచిత అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. అలాగే శ్రీ అంకాలమ్మ తల్లి మరియు శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానాల్లో ప్రతినిత్యం అభిషేకాలు, కుంకుమ పూజలు మరియు పంచామృతాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నట్లు ఆలయ అర్చకులు మంగపల్లి జయరామాచార్యులు తెలిపారు. అదేవిధంగా అభిషేకాలు, కుంకుమ పూజలు చేయడం ద్వారా పరమశివుడు, అమ్మవారు సంతృప్తి చెందుతారు. చండీ హోమం, చండీ పారాయణం నిర్వహించడం వల్ల నరదృష్టి దోపాలు, దారిద్ర్యం తొలగి ఆరోగ్యం కాపాడబడుతుంది. దేవతలను సంతృప్తిపరచడం కోసం హోమాలు అత్యంత ముఖ్యమని వివరించారు. सर्वविघ्नच्छेदस्मै श्रीमन्महागणाधिपतये नमः। सृष्टिस्थिति नाशानां व्यक्तिभूयेनाथनि विनाशदये गुणमये नारायणे नमोस्तुते। ప్రతి నిత్యము కూడా అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకం వల్ల మనకేంటంటే దీన్ని తిరుమంజనమని, అభిషేకం అని చెప్తారు. తిరు అంటే పవిత్రమైనటువంటిది. ఆ పవిత్రమైనటువంటి అభిషేకాన్ని పవిత్రమైనటువంటి శుద్ధజలాలతో అభిషేకం చేస్తారు. అది పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, ఇవి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. వీటి ద్వారా ఏమిటంటే మనకు సకల శుభాలు కలగటం జరుగుతుంది. ఏదైనా కూడా మనకు ఏదైనా దోషాలు ఉన్నా అటువంటి దోషాలు తొలగిపోతాయి. అటువంటి విశేషమైనటువంటిది ఈ అభిషేకం. మనకు అంతేకాకుండా అభిషేక ప్రియో శివ అని చెప్పారు. ఆ యొక్క పరమశివుడు అభిషేకానికి సంతుష్టుడవుతాడని, అలాగే అమ్మవారు కూడా ఆ యొక్క పరమేశ్వరుడు ఏ విధంగా అయితే అభిషేకానికి సంతుష్టుడవుతాడో అలాగే అమ్మవారు కూడా అభిషేకానికి సంతుష్టురాలవుతుంది. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః అంటారు. భావన చేత సంతుష్టురాలవుతూ ఉంటుంది ఆ యొక్క జగన్మాత. అందువల్ల ఈ అమ్మవారికి అభిషేకము నిత్యము కూడా కుంకుమార్చనం జరుగుతుంది. అలాగే చండీ పారాయణం జరుగుతుంది. ప్రతిరోజు కూడా చండీ పారాయణము, చండీ హోమం జరుగుతుంది. ఈ చండీ పారాయణం అనేటువంటిది చేయటం వల్ల సకల నవగ్రహ దోషాలు ఏమున్నా కూడా, దుష్టారిష్ట దోషాలు ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. నరదృష్టి ఇత్యాది దోషాలంతా కూడా తొలగిపోతాయి. దారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. కలలో కూడా దారిద్ర్యం అనేటువంటిది సంభవించదు. మంచి మంచి సుస్వప్నములు అనేటువంటివి వస్తాయి, మంచి కళలు. అటువంటి ఈ యొక్క చండీ పారాయణము, చండీ పారాయణం అంటే ఎంతో కూడా విశేషమైనటువంటిది. చండుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం వల్ల చండీ అని, అలాగే ముందుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం వల్ల ఈ యొక్క చండుడు, ముందుడు ఇద్దరిని సంహరించడం వల్ల చాముండి అని కూడా అమ్మవారికి పేరున్నది. ఇలా విశేషమైనటువంటి ఏ దోషాలున్నా తొలగించేటువంటి ఒక మహత్తరమైనటువంటి పారాయణం ఈ చండీ పారాయణం ప్రతి నిత్యము కూడా జరుగుతుంది ఈ దసరాలో. అలాగే ఇక ముఖ్యంగా హోమం అనేటువంటిది పారాయణం చేసి హోమం చేయడం అనేది పారాయణము కంటే కూడా విశేషంగా అతి శక్తివంతమైనటువంటిది ఈ యొక్క హోమం అన్నమాట. ఇది ఇందులో మనకు చండీ హోమం ద్వారా తెలియజేస్తుంది. హోమే దేవాద్యేశ్యన పూర్వకం హవనం భవతి అంటే దేవతల యొక్క సంతుష్టత కోసం చేసేటువంటివే ఈ యొక్క హోమాలన్నీ కూడా. ఇవన్నీ చేయటం వల్ల మనకు 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఎంతో కూడా విశేషమైనటువంటిది. ప్రతి మానవుడు కూడా భగవత్ చింతనం చేసి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి. అమ్మవారి స్మరణం చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి. నా పేరు మంగవల్లి జయరామాచార్యులు, ప్రొద్దుటూరు, కడప జిల్లా వాస్తవ్యం.